Let's go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అనేది మెల్లమెల్లగా షురూ చేస్తున్నాను. మనం ఆల్రెడీ మన గోప్రో సెటప్ అయితే అయిపోయింది కదా. సో ఈరోజు అయితే మనకి మన కేటీఎం డ్యూక్ 200 ఉంది కదా. ఫ్రంట్ టైర్ అనేది ఏంటంటే బాగా అరిగిపోయింది అనమాట. సో దట్స్ వై ఈరోజు ఆ చైన్ ఫ్రంట్ టైర్ ఏదైతే ఉంది కదా, ఆ టైర్ అనేది చేంజ్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం వనస్థలిపురం వెళ్ళాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఉన్నాను నేను ప్రస్తుతం. హైదరాబాద్లో వనస్థలిపురంలో మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకి టైర్స్ మనకి తక్కువ ప్రైస్లోనే మంచి మంచి బ్రాండ్ మెచ్చలిన్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద టాప్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవి చాలా అంటే చాలా చీప్ ప్రైస్లో వస్తున్నాయి. చూద్దాం, ఒకసారి చూద్దాం. మంచిగా ఉంటే తీసుకుందాం, లేకపోతే లేదు. బ్యాక్ టైర్ అయితే మనకి ఆల్ఫా H2 టైర్ వేయించాం కదా మనం ఆల్రెడీ. అంతకుముందు బ్యాక్ రేర్ టైర్ అయితే వేయించేసాం. ప్రస్తుతం ఏంటంటే మనకి ఫ్రంట్ టైర్ అనేది చాలా అంటే చాలా అరిగిపోయింది. మీకు చూపిస్తాను, వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ బండికి వాటర్ వాష్ అయితే కూడా చేయించేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వెహికల్ అనేది బయటికి తీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళి మీకు వెహికల్ చూపిస్తాను, ప్లస్ దాని కండిషన్ చూపిస్తాను, ప్లస్ ఫ్రంట్ టైర్ ఏ రకంగా అరిగిపోయిందంటే ఘోరంగా అరిగిపోయింది అనమాట ఫ్రంట్ టైర్ అనేది. మీకు చూపిస్తాను, మీరు చూస్తే మీరే అసలుకి అన్న ఏందన్నా ఇంతలా అరగదీసిన టైర్ని అంటారనమాట మీరు. సో ఏంటంటే మనకి టైర్ లోపల మనకి ఏమైతే కొన్ని ఏమంటారు రేడియల్ టైర్స్కి ఏంటంటే మనకి లోపల మనకి వైరింగ్ అనేది ఉంటుంది అనమాట టైర్స్లో. సో అదేంటంటే అది కూడా బయటికి వచ్చే అంత వరకు నేను కొట్టేశాను అన్నమాట దాన్ని. మీకు చూపిస్తాను ప్రస్తుతం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత టైర్ మొత్తం చూపిస్తాను. టైర్ కండిషన్ ఏంది అండ్ బండి కండిషన్ ఏంది అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం మన మోటో వ్లాగింగ్ సెటప్కి వెళ్ళిపోతానండి. మన బండి ఫుల్ కండిషన్, ఫుల్ వాటర్ వాష్ అయితే చేయించాను. చూడండి ఎంత క్యూట్ కనిపిస్తుందో. చెప్పాను కదా టైర్ అయితే అరిగిపోయిందని. చూడండి ఏ రకంగా అరిగిపోయిందో టైర్ అయితే. ఇక ఎక్కడైతే అసలు ఈ డైరెక్ట్ మనకి వైరింగ్ అనేది బయటకు వచ్చేసింది. కండిషన్ చూడండి ఎట్లా ఉందో. బీభత్సంగా అంతే బీభత్సంగా. ఇక్కడైతే అసలు దారుణంగా వచ్చేసినాయి మనకి. అంతా క్రాక్స్, టైర్ అంతా క్రాక్స్. అసలు ఏమైందంటే మనం అది డైరెక్ట్ వీడియో మోడ్లోకి వెళ్ళిపోయింది, ఫోటో మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే బేగంపేట ఇది రసూల్పూర్ ఆ ఏరియాలో ఏంటంటే మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈ టైంలో. ఘోరంగా అంటే ఘోరంగా, ఇంత దూరం అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. మనం అనుకుంటాంలే కానీ ఫ్లైఓవర్ ఉంటే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని. ఫ్లైఓవర్ మీద కూడా ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఏందో ఈ హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే చూడండి, మీరే చూడండి ఎంత పెద్ద క్యూ ఉంటుంది. మనకి ఏమంటారు ఈ బ్రిడ్జి మీద కూడా, ఫ్లైఓవర్ మీద కూడా. స్టెబిలైజేషన్ కూడా యాక్టివేట్లో పెట్టాను. 2K రిజల్యూషన్ 60 FPS రికార్డ్ అవుతుంది సూపర్ వ్యూలో. చూద్దాం మనకి వీడియో రికార్డింగ్ అనేది వీడియో విజువల్ అనేది ఎట్లా వస్తుంది అన్నది. మనకి ఆడియో కోసం అయితే చిన్న జుగాడు చేశాను, అది ఎంతవరకు ఫలిస్తుందో ఎంతవరకు ఫలించదో చూడాలి ఒకసారి. ఇదంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎట్లా ఉంది ఏందన్నది. కాస్త ముందుకెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి, 1-2 సార్లు చెక్ చేసుకొని. ఎందుకంటే మొన్న బిస్కెట్ అయిపోయింది మొన్న రికార్డింగ్ చేసింది. వీవింగ్ యాంగిల్ అనేది సరిగ్గా రాలేదు, ఆడియో అనేది గలీజ్గా నాయిస్ అనేది ఎక్కువ వచ్చేసింది. అందుకని చూద్దాం. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత మళ్ళీ ఆ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అప్పుడు ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సైడ్ ఆపడానికి కుదరదు, కష్టమవుతుంది మనకి. ఎందుకంటే ట్రాఫిక్ బీభత్సంగా ఘోరంగా ఉంది. అందుకని యాక్చువల్లీ నెక్స్ట్ మనకి అన్నీ కుదిరితే మన మార్చికి లదాఖ్ వెళ్దామని చూస్తున్నాను. అంతా సెట్ అయింది అనుకోండి, లదాఖ్ ఇప్పుడైతే కాస్త సెట్ చేశాను. చూద్దాం ఈసారైనా మంచిగా వస్తుందా రాదని.
వీవింగ్ యాంగిల్ అనేది ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి దుబ్బేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదే. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఒకటి చూడాలి. పద్దాకా కెమెరా వ్యూవింగ్ యాంగిల్ చెక్ చేసుకోవాలి, తీయాలి పెట్టాలి తలకాయ నొప్పి. సిగ్నల్ కూడా ఓపెన్లో ఉంది. వా ఇక్కడ చూడండి, ఈవై మ్యాక్స్ వీడియో. హైదరాబాద్ అలా అంటే హైదరాబాదేనబ్బా. దొరికిందే సందు. ప్రతి దగ్గర ఏదో షాపింగ్ మాల్ కానీ ఏదో ఒకటి కానీ అన్నీ లేపేస్తున్నారు అసలు. ఊరి 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 అన్నా పోనా త్వరగా. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి తార్నాక, హబ్సిగూడ, నాచారం ఈ సైడ్ నుంచి మనం మెల్లమెల్లగా ఏమంటారు ఉప్పల్, నాగోల్ తర్వాత ఎల్బీ నగర్, అట్లా ఎల్బీ నగర్ తర్వాత వనస్థలిపురం. నియర్లీ ఇప్పుడైతే మనకి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది కన్ఫామ్గా, తప్పకుండా 1 అవర్ జర్నీ వెళ్ళడం. 1 అవర్. వాన పడేటట్టు ఉంది. క్లైమేట్ ఏంది ఎట్లా ఉంది అసలు అర్థమే కావట్లేదు. క్లైమేట్ చల్లగా అయిపోయింది. దివాళీ అయిపోయింది. అయ్యో బటర్ఫ్లై గోయింగ్ పైకి గోయింగ్. అయ్యో ట్రిపుల్ రైడింగ్. ఏంది ఇక్కడ గోచల్లో బొమ్మ బాబోయ్, ఏమైనా అయిందా ఏంది ఇక్కడ? మీటింగ్, పెద్ద మీటింగే అయినట్టుందా? అయిందా లేకపోతే అవుతుందా అర్థం కావట్లేదే. పెద్ద భారీగా బ్యానర్లు ఫ్లెక్సీలు వేసేసారు. కట్అవుట్లు అందరూ పోవాలి బిగిలో. అమ్మా అయ్యో పైన చూడండి, ట్రైన్ ఆగిపోయింది పైన. అవి ఏంటంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వాళ్ళకి క్లియరెన్స్ ఉంటే వెళ్ళిపోతాయి అనమాట డైరెక్ట్గా. లేకపోతే ఇక్కడ పక్కన ఆపేసి గంటల ఆపేసి కూర్చుంటాడు. అయ్యా లో ఫ్యూయల్ లెవెల్. మనం ఇప్పుడైతే ఒకసారి ఫ్యూయల్ అనేది ఫిల్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ చేద్దాం? నాగులు దాటిన తర్వాత చేద్దాం. అక్కడ వరకైతే వస్తుంది మనకి, ఆరామ్సే వస్తుంది. అసలు వెళ్ళి రావచ్చు కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే ఎందుకన్నా మంచిది. మన BS6 వెహికల్స్కి ఏంటంటే మినిమం 2 లీటర్స్ అయినా ఉండాల్సి వస్తుంది మన ట్యాంక్లో. మన ట్యాంక్ అంటే మన పొట్టలో కాదు, బండి ట్యాంక్లో. టమాటాలు బీభత్సంగా రేట్లు పడిపోయింది. మార్కెట్. ఈ సౌండ్ హార్న్. ఓకే, ఐ విల్ సౌండ్ హార్న్. మనకి హెల్మెట్ వచ్చేసింది, గోప్రో వచ్చేసింది, సెటప్ అయిపోయింది. మనకి ఏంటంటే బయట నాయిస్ ఒకటి వస్తుంది. డెడ్ క్యాట్ ఒకటి తీసేసుకుంటే అయిపోతుంది. 1 కానీ 2 కానీ తీసుకొని వేస్తే, ఎందుకంటే మనకి చాలా అంటే చాలా ఘోరంగా బయట సౌండ్స్ అనేది వస్తుంది, ఇందులో రికార్డ్ అవుతుంది. మన వాయిస్ అయితే ఇంకా క్లియర్గా వస్తుందిలే, కానీ బయట నాయిస్ కూడా వస్తుంది అనమాట. బయట నాయిస్ని రెడ్యూస్ చేయాలి. ఏం చేయాలో ఆలోచించాలి. అది అక్క సిగ్నల్ పడలేదు అక్క. నాయన ఇక్కడైతే బీభత్సంగా ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి తార్నాక్ అనుకుంటా. ఇది తార్నాక తర్వాత హబ్సిగూడ తదుపరి స్టేషన్ హబ్సిగూడ. మన మెట్రోలో మంచిగా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఈ మధ్యన రీసెంట్గా ఒక న్యూస్ మనకి ఏంటంటే ఇవి ఏవైతే మనకి మెట్రో లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. నాగోల్ వరకే ఉంది కదా ఇక్కడ ఈ సైడ్ అయితే. నాగోల్ నుంచి మనకి అక్కడ ఏమంటారు హయత్ నగర్ వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఎల్బీ నగర్ మరి ఆ సైడ్ నుంచి ఎక్స్టెండ్ చేస్తారు, ఈ సైడ్ నుంచి ఎక్స్టెండ్ చేస్తారు తెలియదు.
నాగూర్ నుంచి కాదు ఎక్స్టెండ్ చేస్తారు, ఎల్బీ నగర్ నుంచి ఎక్స్టెండ్ చేస్తారు. ఎల్బీ నగర్ నుంచి అయితే స్ట్రైట్ ఒకటే రూట్, ఆ సైడే చేయొచ్చు మ్యాక్సిమం. ఈ సైడ్ చేస్తే దీన్ని కూడా చేస్తే ఎక్స్టెండ్ చేస్తే బిఎన్ రెడ్డి ఆ సైడ్ చేయొచ్చు. బిఎన్ రెడ్డి అంటే మనకి ఏమంటారు హస్తినాపురం లైక్ అదే అనుకుంటా, హస్తినాపురం ఇంకా ఏమంటారు కర్మన్ ఘాట్ ఆ సైడ్ కూడా ఎక్స్టెండ్ చెయ్యొచ్చు, ఐ థింక్ సో. అండ్ ఆ సైడ్ వచ్చేసి మనకి మియాపూర్ దాకా ఉంది కదా, మియాపూర్ నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకా 5-6 కిలోమీటర్స్, 5-6 కానీ 10 కిలోమీటర్స్ కానీ 15 కిలోమీటర్స్ కానీ అయితే. అప్పుడు మొన్న రీసెంట్ న్యూస్లో అయితే అదే హాల్చల్ టాపిక్ అయితే. అయ్యా అది కాదా హబ్సి కూడా ఎక్కడ వచ్చింది, సారీ తార్నాక అక్కడ కాదా, ఇదే తార్నాక. ఓకే, ఇక్కడ మనం ఫ్లేవర్ ఎక్కాల్సి వస్తుంది రైట్ సైడ్. కింద నుంచి వెళ్తే మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది, బట్ ఏంటంటే మనకి పెట్రోల్ ఇప్పుడు అవసరం లేదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాం. మన బండికి క్లచ్ కూడా కొంచెం లూజ్ చేయించా, ఈ చూడండి ఈ మాత్రమైనా కొంచెం అది ఉండాలి, ఏమంటారు అడ్జస్ట్మెంట్ ఉండాలి, లేకపోతే మన క్లచ్ ప్లేట్లు గోవిందా అనుకోవడం. అన్న కాస్త సైడ్ ఇయ్యి అన్న, వెనకాల టిప్పు రోడ్డు నుంచి ఆటో వాడు కాస్త సైడ్ ఇస్తే నేను వెళ్ళిపోతా కదా, నా బుద్ధిగా నా వెనకాల నుంచి కాస్త 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 సైడు. సైడ్ మిర్రర్స్ పెట్టేయాలి బండికి, మిర్రర్స్ లేకపోతే అది కష్టంగా ఉంది, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడే మనం తార్నాక దాటాం కదా, హబ్సి కూడా దగ్గర మనకి నాకైతే తలకాయ నొప్పి పడుతుంది అక్కడైతే హబ్సి కూడా దగ్గర. ఎందుకంటే అక్కడ నాచారం వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది మమ్మ, అదొక తలకాయ నొప్పి. చూడండి ఆ సైడ్ అంతా ట్రాఫిక్ జమ్, అంబులెన్స్ ఇరుక్కుపోయింది. మనం ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి నాచారం ప్లస్ నాగారం ఆ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం స్ట్రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్తే మనకి మన డెస్టినేషన్. అయ్యో ముందుకు వచ్చేసిన బాబాయ్ ఉండు, పోలీస్ బాబాయ్ ఉండు, ఏమిటది చెప్పనా ఎందుకు భయపడేదేలే. ముందు మనకన్నా ముందు 10 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావాలి, అటు నుంచి వచ్చిన తర్వాత ఇటు నుంచి వెళ్ళాలి. అయ్యో బండి కూడా పోలీస్ బండి అనుకుంటున్నా. అయ్యో అన్నగా మాట్లాడుతుండు, బండుడేమో పక్కన చూడు అన్న. అయ్యో వెళ్ళిపో అన్న, జాడికి వెళ్ళాలి, ఎంత తొందర ఉందా, అర్జెంట్ పని అనుకుంటా. అంత అమ్మ సిగ్నల్ అయితే పడింది అయ్యా, ఈరోజు అంత ట్రాఫిక్ లేదు, బతికిపోయినాను అయ్యా. అమ్మా అయ్యో ఎగిరేసింది నాన్న అయితే ఆ నానోడు. అబ్బా ఈ మధ్యలో ఈ వైట్ కలర్ ఎందుకు వేస్తారో తెలియదు, ఘోరంగా మనకి ఏమంటారు మన నడుమంతా నొప్పి పడుతుంది. స్పీడ్ని కంట్రోల్ చేయడానికి వేసామని చెప్తారు. స్పీడ్ కంట్రోల్ చేసేది ఏం లే, ఎవడు దాన్ని వాడు వెళ్ళిపోతాడు. మెల్లకి వెళ్ళే బండ్లకే మనకి నడుములు నొప్పులు పడతాయి, స్పీడ్ వెళ్ళేవాడికి ఏం కనబడదు, ఏం అవ్వదు అనమాట. చూపిస్తాను మీకు ఎట్లాంటివి అంటే ఎట్లాంటివి చూపిస్తాను. బండ్లు ఘోరంగా పాడైపోతాయి వాటి వల్ల, ఆ వైట్ లైన్స్ వల్ల. బండ్లు పాడడం కాదు, మనుషులు పాడైపోతారు. ఇదిగోండి ఎక్కడనే చూసారా, అట్లాంటి వాటి వల్ల. అందరు అనుకుంటారు కదా స్పీడ్ని కంట్రోల్ చేయడానికి అవి వేసామని, వాడు స్పీడ్కి వెళ్తే అసలుకి అందులో మనకి ఏంటంటే అసలు వెళ్ళినట్టు అనిపించదు, ఇట్లా జుమ్మని గాల్లో వెళ్ళిపోతాం అనమాట. మెల్లగెళ్ళే వాళ్ళు ఏమవుతారంటే మెల్లగెళ్ళే వాళ్ళకి చిన్నగా ఎక్కడం దిగడం అట్లా అవుతుంది కదా. సో దట్స్ ఏంటంటే వాళ్ళకి బండి అనేది కొంచెం గుంతలో పడినట్టు అనిపిస్తుంది. దాని ద్వారా ఏంటంటే నడువులకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనమాట.
ఈ స్పీడ్కి వెళ్ళేవాడు ఏంటంటే ఒక లెవెల్ వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి అంతగా ఏం అనిపించదు, ఎమ్మట్లో స్విమ్ అని వెళ్ళిపోతుంది అనమాట. అయ్యో ఏంది, అమ్మా బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంది ఇంత ట్రాఫికా స్టేడియం, అమ్మా ఎందుకు ఇంత ట్రాఫిక్ అయ్యా, ఈరోజు ఇక్కడ ఏమైనా మ్యాచ్ ఉందా ఎందుకు అమ్మతేసి, అమ్మా బాబోయ్ ఎంత ట్రాఫిక్, అయ్యో ఎంత ఏంది బండి ఆగిపోయిందా ఎందుకు అమ్మతేసి, అయ్యా ఆగిపోయింది, నడి రోడ్డులో ఆగిపోయింది, అమ్మ బాబోయ్. ముందు మనకి ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఒకటి వేపియాలి, సగం ఇరిగిపోయి ఉంది. అరే అన్నా అయ్యా సిగ్నల్ లైట్లు లేవు పాప, ఇరిగిపోయింది. లెఫ్ట్ సైడ్ వెళ్తే బోడుపల్లి వెళ్ళే రూట్ అనమాట. అయ్యా ఇరుక్కున్నా పో, బతికిపోయినా, బయట పడ్డా. ఇది చూడండి, ఇది బెటర్ కదా, అటు నుంచి ఇటు రావడానికి, ఇటు నుంచి ఇంత ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి పైనుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మంచిగా వేసారు, మంచి ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇటు స్ట్రైట్ మన లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి బోడుపల్లి ఆ సైడ్ వెళ్ళే రూట్ అనమాట అది. మనం ఇక్కడ రైట్ తీసుకుంటే నాగోల్, ఉప్పల్, ఇది వచ్చేసి ఉప్పల్ స్టేషన్. ఉప్పల్ తర్వాత నాగోల్. అయ్యా ఎందుకు ఇంత ట్రాఫిక్, ఘోరమైన ట్రాఫిక్, అమ్మ బాబు ఎందుకన్నా ఇంత ట్రాఫిక్, అయ్యో అయ్యా అయ్యా కారు ఆపేసినది మధ్యలో. ఇది నాగోల్ స్టేషన్, నాగోల్ ఇంతటితో ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నారు. అది ఎప్పటికైతే 3-4 years పట్టొచ్చు నాకు తెలిసి వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి. మనం ఒక్కసారి ఆపినాం అనుకో, వెనకాల నుంచి ఎవడో చూపుతాడో తెలియదు. పెట్రోల్ వడ్డిద్దాము, ఏ అక్కర్లేదు మామ, ఎందుకు అనవసరంగా పైసలు పోక. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి, ఘోరం అంటే ఘోరమైన ట్రాఫిక్. ఏదో దూరింది తలకాయలు, హెల్మెట్లు, తలకాయలు కదా హెల్మెట్లు. నేను ఇంత కష్టపడి వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత అక్కడ దుకాణం బంద్ ఉందనుకో, అంతా బిస్కెట్ అవుతుంది, అంతా బిస్కెట్ అవుతుంది. అన్నకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, మంచి ప్రైజింగ్ ఇచ్చిండు, వెళ్ళి మనం చూసుకొని ఒకసారి తీసుకున్నాం. చూస్తేలే కానీ తెలియదు దాని బండారం ఎట్లా ఉన్నాయి ఏందన్న. నాయన బీభత్సం గబ్బు లేకుండా పోతాడు బండోడు. ఎల్బీ నగర్లో కూడా ఒకటి ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, హయత్ నగర్లో ఉంది. చూద్దాం, మనమైతే హయత్ నగర్ వాళ్ళతో మాట్లాడాం, ఎల్బీ నగర్ వాళ్ళతో మాట్లాడలేదు. ఎల్బీ నగర్ దగ్గరే, బట్ మంచి బేరం అనేది హయత్ నగర్లో ఉంది. ఇప్పుడైతే మ్యాప్ అయితే పెట్టేసుకున్నాను నేను. మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే ఎంజే ట్రాక్టర్స్ అనమాట, ట్రాక్టర్స్ కాదు ట్రాక్ టైర్స్, ఎంజే ట్రాక్ టైర్స్, అక్కడికైతే వెళ్తున్నాం. చూద్దాం, వెళ్ళేసి మాట్లాడేసి, అయ్యా బాబు ఇదేంటి ఇట్లా తిరుగుతుంది, దీన్ని మార్చేయాలి. చాలా రోడ్ అయింది, 3 years అయింది. మళ్ళీ హోటల్ చేసి గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అయ్యో అయ్యో, అరే ఏంద్ర స్వామి బండ్లు ఎట్లా ఆగిపోతున్నాయి, నడి రోడ్లు ఆగిపోతున్నాయి. స్ట్రైట్ వెళ్ళామనుకోండి బిఎన్ రెడ్డి, అంటే మనకి హస్తినాపురం, కర్మన్ఘాట్ ఆ సైడ్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్ళామనుకోండి ఎల్బీ నగర్ వెళ్తాము. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వనస్థలిపురం, హయత్ నగర్ ఆ సైడ్ వెళ్ళే రూట్ అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం మనకి 11 kilometers అయితే చూపిస్తుంది. 11 kilometers 22 minutes గ్రీన్ కలర్ చూపిస్తుంది, అంటే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదనమాట. ఇక్కడ నుంచి 20 minutes చూపిస్తుంది. 10 kilometers అంటే 20/10 అంటే కిలోమీటర్కి 2 minutes.
అక్కడ మనకి వనసలిపురం దాటిన తర్వాత రోడ్డు కొంచెం దారుణంగా ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. మనకి టైర్ సరిగ్గా లేకపోయేసరికి మైలేజ్ కూడా కొంచెం చాలా అంటే చాలా తక్కువ ఇస్తుంది బండి. ఎందుకంటే హ్యాండ్లింగ్ అనేది చూడండి ఎట్లా షేక్ అవుతుంది చూడండి. ఆ షేక్ అవ్వడం ఎందుకు అవుతుందంటే ఆ షేక్ మనకి టైర్ బాగా బీభత్సంగా అరిగిపోయి ఒక సైడ్ నార్మల్గా ఉండి ఇంకో సైడ్ అరిగిపోయి టైర్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతుంది, షేక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం కొత్త టైర్ వేపిస్తే మనకి అట్లా అవ్వదు. ప్లస్ ఏంటంటే మనకి ఇట్లా టర్న్ చేయాలంటే చాలా హార్డ్గా టర్న్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బాగా అరిగిపోయింది కదా. అది కాక గాలి కూడా ఉండదు అనుకో, గాలి పెట్టించాను పట్టని ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. ఏదన్నా షార్ప్ రాయి మీద ఎక్కించామనుకోండి, షార్ప్ రాయి కాకుండా నార్మల్ రాయి మీద ఎక్కించినా కానీ ఎమ్మట్లో పగిలిపోద్ది అనమాట. అందుకని నేను ఫ్రంట్ టైర్కి ఎయిర్ కూడా పెట్టించడం లేదు. నాయన ఏందన్నా నువ్వు అడ్డం చేస్తా ఎట్లా అన్నా. GoProలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంక మనకి వచ్చేసి 8 kilometers 15 minutes చూపిస్తుంది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ వరకు వస్తే చాలు, మాడిపోయిన కంప కొడుతుంది. ముందు టైర్ ఏమన్నా మాడిపోయిందేమో, తీసినప్పుడు చూపిస్తా మన ముందు టైర్ ఎంత మంచిగా ఎంత అందంగా ఉన్నదన్నది. షూరు ఇప్పుడే చెప్పినా కదా మంచిగా ఉన్నాయి రోడ్లని. ఇక్కడ చూడండి మళ్ళీ గుంతలు రోడ్డు. ఇయా 200 meters దగ్గర నుంచి లెఫ్టా? ఎక్కడైనా లెఫ్ట్ ఇక్కడేనా ఉందా? కాస్త నెమ్మదిగా ఉంటారు. ఇది బస్ స్టాండ్ ఉంది ఇక్కడ, హయత్ నగర్ బస్ స్టాండ్. ఇక్కడ గల్లీ ఎక్కడ ఉందన్నా? అక్కడ కాస్త ఇప్పుడు ఈ గల్లీలో 4.5 kilometers వెళ్ళాలన్నా. ఏందయ్యా స్వామి ఇది. బండికి పొల్యూషన్ కూడా ఇచ్చాలి. ఎక్కడైనా పొల్యూషన్ బండి కనబడితే పొల్యూషన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఏందన్నా ఎంత చివర్లో పెట్టుకున్నారు తీసుకొచ్చి, మధ్య సిటీలో పెట్టుకున్నాను మంచిగా ఉండేది. ఇంత దూరం ఎట్లా రావాలి చెప్పండి, చాలా దారుణం అన్న ఇదైతే. నాయన ఎంత చివర్లో పెట్టుకున్నారు సారీ షాప్ని. ఎక్కడ పెట్టారన్న షాప్ని? ఇది కదా కావాల్సింది. అమ్మ బాబోయ్, స్పీడ్ వెళ్ళి గుద్దుకుంటే ఏమైనా ఉందా స్వామి రంగా? ఒక్కసారి లోపల దిగిపోతాయి, కూలేట్లు దిగినట్టు చివర్లో పెట్టినట్టుండే అన్న. అబ్బా, నాగోళ్ళు గౌరల్లి రోడ్ అంట. ఏంది వచ్చేసినాం, అది చూపిస్తాను అండి ఎట్లా షేక్ అవుతుంది. షేక్ రఫ్ ఆడేస్తుంది మన బండి అయితే. షేక్ చూపిస్తాను, అదిగో అది గట్ల ఉంటుంది. చూసారా ఎంత షేక్ అవుతుందో బండి, రఫ్ ఆడిచ్చేస్తుంది అంతే మన బండి. అయ్యా ఇంకెంత దూరం ఉందిరా స్వామి, దగ్గర వచ్చేసిన. ఎక్కడెక్కడ స్వామి ఉండండి, ఎక్కడుంది చూడండి. ఆల్ స్పోర్ట్స్ ట్రాక్స్ అవైలబుల్. ఎంత చిత్రం రా. అబ్బా చేసిన ఫ్రంటే, బ్యాక్ ఆల్రెడీ అపోలో వేయించా. మనకైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ బండి వచ్చేసి ఇది వేస్తున్నాం. ఇది వచ్చేసి 120 సెక్షన్ టైర్. మన బండికి వచ్చేది ఏంటంటే 110 సెక్షన్ వస్తుంది. 120 సెక్షన్ కూడా దీనికి సెట్ అవుతుందని చెప్తున్నారు. బ్యాక్ ఆల్రెడీ మన దగ్గర అపోలో H2 ఉంది, అపోలో.
ప్లస్ మన దగ్గర ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ కూడా ఉంది మన దగ్గర. గ్రిప్ కూడా మంచిగా వస్తుంది. మనకి టైర్ కండిషన్స్ కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి 240 సెక్షన్. ఇవన్నీ వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్స్ అనమాట. ఇవన్నీ రేర్ టైర్స్. ఈ సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి. ప్రైజింగ్ కూడా మంచి ప్రైజింగ్లో, బెస్ట్ ప్రైజింగ్లో ఇచ్చారు. షాప్ వచ్చేసి ఎంజే ట్రాక్ టైర్స్, హైదరాబాద్. లొకేషన్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ చేయాలని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకో.